హలో ఎవ్రీవన్, మళ్ళీ వచ్చాను ఏంటనుకుంటున్నారా? తెలుసు కదా, మనం సరికొత్తగా ఒక బిర్యానీ చేద్దాం ఫిక్స్ అయ్యాము. అయితే దాంట్లో మనం ఏం చేయాలంటే ముందుగా 3/4 కేజీ చికెన్ తీసుకున్నాము. ఆ చికెన్లో కొంచెం సాల్ట్, కొంచెం మసాలా పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దాంట్లో పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా తీసుకోండి, పేస్ట్లా చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. ఆ చేసుకున్న పేస్ట్‌ని కూడా ఇందులో అప్లై చేసి చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. చూడండి, ఇలా వాటర్ వేయాలి. వాటర్ వేయకపోతే అది మిక్సీ నలగదు. దాన్ని కూడా అందులో వేసి మనం చూడండి, అది కొంచెం వాటరీగా అవుతుంది. దాన్ని బాగా మ్యాగ్నేట్ చేయాలి. ఎందుకంటే దాంట్లో ఉన్న స్పైసీ అండ్ ఆ గ్రీన్ లీవ్స్ ఉన్నాయి కదా, ఆకులు, ఆ ఆకులను దాని ఫ్లేవర్ పట్టాలి. కొంచెం పెరుగు, అంటే పల్చగా ఉన్న మజ్జిగనైతే యాడ్ చేయకూడదు. ఎందుకంటే మరింత ఎక్కువ అయిపోద్ది వాటరు. తిక్కగా ఉన్న పెరుగును మాత్రం వేసి బాగా మ్యాగ్నేట్ చేయాలి. ఒక 10 నిమిషాలు బాగా మ్యాగ్నేట్ చేసిన దాన్ని, ఎందుకంటే మనకి ఆ గ్రీన్ పేస్ట్ అంతా కూడా అప్లై అవ్వాలి అందులో. దాంట్లో మనం 3/4 కేజీ చికెన్ తీసుకున్నాం. బియ్యం కూడా బాస్మతి రైస్ 3/4 కేజీ తీసుకుని బాగా దాన్ని కూడా మిక్స్ చేయాలి. అయితే నాకు గిన్నె చిన్నది అయిపోయింది, అందుకోసం మిగతా బియ్యం తర్వాత వేద్దాం, ముందు ఉన్నంత వరకు కలుపుతున్నాను. బాగా మనం ఏంటంటే ఆ వాటర్ క్వాంటిటీ ఆ బియ్యానికి అలా సరిపోతుంది, అలా చూసుకోవాలి. కొలతలుగా అయితే మనం కూడా ఫస్ట్ టైం చేశాను. అది సక్సెస్ అవుద్దా ఫెయిల్ అవుద్దా అని చెప్పి వీడియో తీశాను. సక్సెస్ అయితే పెడదాం, ఫెయిల్ అయితే పెట్టొద్దని చెప్పేసి దాన్ని అలా ఒక అరగంట పక్కన పెట్టాలి.